అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు సరదాగా మా యూనివర్సిటీకి వచ్చానమాట. చాలామంది ఇప్పుడే ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా చాలామంది ఇంజనీర్స్ కానీ డాక్టర్ చదువుదాం అనుకున్నారు, ఇంజనీరింగ్ చదువుతాం అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్లు చేస్తున్నారు. అన్న ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా అది ఇది అని చెప్పేసి దాని గురించి చెప్దామని చెప్పేసి సరదాగా మొత్తం వీడియో అంతా చేశాను. సో చివరిదాకా చూడండి. ఇది మా యూనివర్సిటీ గేట్ మాట. యాక్చువల్లీ మాకు 3 గేట్లు ఉన్నాయండి. 3 చాలా పెద్దవే. ఇది ఒకటి మీకు చూపిస్తున్నాను. బయట చూసారుగా, ఇది బయట మాట, యూనివర్సిటీకి బయట. ఇప్పుడు నేను లోపల నుంచి డ్రోన్ తీస్తాను, అది బయట మాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇలా మాట ఎంట్రీ. దీని నుంచి లోపలికి వెళ్ళాలి. పైగా మాకు చెకింగ్ ఉంటుందండి ఇక్కడ. లోపలికి ఫేస్ స్కాన్ ఉంటుంది, ఇంకా రకరకాల స్కాన్లు ఉంటాయి. అది చెప్తే కానీ రాలేండి. ఎదురుకుండా మీకు కనబడుతుంది చూడండి, అది వచ్చేసి లైబ్రరీ మాట. ఏషియాలోనే ఎన్నో నెంబరు, నాకు కరెక్ట్గా ఐడియా లేదండి. ఎందుకంటే ఇదివరకు అయితే టాప్ ఉండేది, కానీ కొన్ని గ్రంథాలయాలు కొన్ని పుట్టేయడం వల్ల అది నెంబర్ మారినట్టుంది. అంతగా క్లియర్గా తెలీదు. కానీ వన్ ఆఫ్ ద టాప్ 10 ఇదేంటి ఈ పెద్ద లైబ్రరీ మాట. ఇది కింద 4 ఫ్లోర్లు ఉంటాయండి అండర్ గ్రౌండ్లో. పైన ఒక 4 ఫ్లోర్లు ఉంటాయి. చాలా పెద్దదండి, అసలు మామూలుగా కాదు. వెనకాల వచ్చేసి బెల్ టవర్ మాట. అది ఎప్పుడెప్పుడో కానీ ఓపెన్ చేయరండి అది. ఇంకా అది యూనివర్సిటీ అండి. ఇది మొత్తం మీకు కనుచూపు మేర ఉన్నది అంతా యూనివర్సిటీనండి. మామూలుగా కాదుగా, అసలు ఎంత పెద్దదో అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే. వామ్మో ఇంత పెద్ద యూనివర్సిటీ ఉంటుందా అని చెప్పేసి. నిజంగా అది కూడా వెనకాల ప్లే గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి. మనం తిరగాలే కానీ బోల్డ్ మాట, అసలు మామూలుగా ఉండదు. మీకు సరదాగా ఇది యూనివర్సిటీ చూపిస్తాను. దాంతోపాటు మనం ఇక్కడ యూనివర్సిటీ కొన్ని డిస్కస్ కూడా చేసుకుందాం. ఎందుకంటే నాకు ఇప్పుడు చాలామంది పిల్లలు అప్పుడే కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కొంతమంది చెప్తారు ఏంటంటే, ఇదిగోండి ఇది మా యూనివర్సిటీ టూర్ అండి, జస్ట్ మీతో మాట్లాడతా, ఎందుకంటే నా మొహమే చూపించి నేనే చోట కూర్చుని మాట్లాడడం ఎందుకని చెప్పేసి సరదాగా మన యూనివర్సిటీ టూర్ అండి, సరదాగా చూడండి. దాంతోపాటు బోల్డ్ ఎంతమంది ఫారినర్స్ కనిపిస్తారండి. మా యూనివర్సిటీలో కనీసం 3000 ఫారినర్స్ ఉంటారండి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి. చెప్తున్నానుగా, ఇండియన్సే దాంట్లో 100,000 మంది ఉంటారు నిజంగా. సో అదొక విషయం. అయితే అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది నా పర్సనల్ నెంబర్కి నాకు కాల్ చేశారండి. కాల్ చేసి నా వాట్సాప్కి కానీ లేదా ఇన్స్టాగ్రామ్కి కానీ చాలామంది కాల్ చేసి, అదిగో పక్కన వెళ్తుండే అది వచ్చేసి అది ఏంటది దాన్ని ఏమంటారు, కాలేజ్ బస్ మాట. లోపల తిరుగుతూ ఉంటుంది. అది చాలా ఫ్రీ మాట. మనకి కార్డు ఉంటే ఫ్రీ, కార్డు లేకపోతే 1 యాన్ ఎంత పని తిప్పుతారు. ఇది వచ్చేసి మేము చదువుతున్న క్లాస్ అనమాట, ఇలా లెఫ్ట్ సైడ్ ఉన్నవి. ఓకే అండి, ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి యూనివర్సిటీ గురించి నేను ఆల్రెడీ వీడియో తీశాను. ఇదైతే మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కరు కాల్ చేస్తున్నారండి, ఒక్కొక్కరు అడుగుతున్నారు, అందరికీ చెప్పలేక ఒక వీడియో తీసేస్తున్నాను అనమాట. అయితే ఆ వీడియోలో ఏంటంటే, చాలామంది అడిగారు, ఇక మీ కాలేజ్లో ఒక మెడికల్ సీట్స్ ఉన్నాయా అన్నయ్య, ఇంకేమన్నా సీట్లు ఏమన్నా ఉంటాయా, లేదా ఇది మాకు కొంతమంది ఏంటంటే మేము ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాం అన్నయ్య, ఇంజనీరింగ్ ఏమన్నా కుదురుద్దా, ఇంకా రకరకాల మేజర్స్ బీడీఎస్ చేద్దాం అనుకున్నా అన్నయ్య, బీడీఎస్కి ఏమైనా కుదురుద్దా అని చెప్పేసి. అన్నీ కుదురుతాయండి. ఇక్కడ బీడీఎస్ చేయొచ్చు, మెడికల్ చేయొచ్చు, లేదా ఇది ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. ఇంజనీరింగ్లో కూడా పీహెచ్డీస్ కూడా చేయొచ్చు. అంతే. ఎందుకంటే ఫ్రీ స్కాలర్షిప్ ఉంటుందండి, హాస్టల్ అకామిడేషన్స్తో. మంత్లీ స్పెండింగ్ వచ్చేసి 1000 to 2500 వాళ్ళే పే చేస్తారు మనకి. అంత ట్యూషన్ ఫ్రీ ఉంటుంది. నిజంగా చెప్తున్నానండి. ఎందుకంటే కొంతమంది నా ద్వారా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. చాలామంది యూనివర్సిటీలో ఉంటారు. కొంతమంది అడిగారు, అన్న పీహెచ్డీ మేజర్లు ఏమేమి ఉంటాయి అన్న అని చెప్పేసి. మీకు ఒక్కొక్కటి చెప్తానండి, ఎందుకంటే నాకు గుర్తున్నాయే చాలా తక్కువ, కానీ కవర్ చేస్తున్నాను లేదో నాకే తెలీదు. చెప్పేస్తున్నాను చూడండి. ఒకటి వచ్చేసి సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అండ్ సైన్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, ఏరోనాటికల్ సైన్స్, అర్బన్ అండ్ రూరల్ ప్లానింగ్, మేనేజ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. ఇది ఈ పిహెచ్డి మేజర్స్ అన్నమాట. ఇంకా మామూలు మాస్టర్ మేజర్స్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంట్రోల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, కెమికల్ ఇంజనీరింగు, కెమిస్ట్రీ, ఎనర్జీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సు, మెటీరియల్ సైన్స్, బయాలజీ, ఫిజిక్స్, నేవల్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్వేర్స్. బాబోయ్
బోల్డ్ అండి బాబు. ఇంకా మేనేజ్మెంట్ కోర్సెస్ ఇలా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మీకు కనిపిస్తుందండి, అదే వచ్చేసి ఫారినర్స్ ఉండే ప్లేస్ మాట. అంటే ఇలాంటివి మాకు 8 బిల్డింగ్స్ ఉంటాయండి. 8లో ఇది ఒకటే. ఇది వచ్చేసి అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్ మాట. ఇక్కడ ఉంటాం, ఇద్దరు ఉంటారు లోపల. కాకపోతే అదిగోండి కనబడుతున్నారుగా జనాలు, చాలామంది స్కాలర్షిప్తో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రీ మాట. ఇదిగోండి, ఇది యూనివర్సిటీ గురించి ఇంకా మీరు లోపల చూడాలనుకుంటే, ఇదివరకు నేను వీడియోలు తీశాను, అది వచ్చారు మన ఇండియన్స్. ఇదిగోండి గుంపు, మన వాళ్ళు ఎక్కడ ఉన్న ఈ బైకుల మీద గుంపులు మాత్రం అసలు మారరండోయ్. చాలా ఫ్రీడమ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది యాక్చువల్లీ యూనివర్సిటీలో. అయితే అయితే ఏంటంటే స్టూడెంట్ సీట్లు వచ్చేసి ఏంటంటే మాత్రం ప్రతి ఇయర్ వచ్చేసి ఏమంటారు మినిమం నెంబర్లో ఉంటుందండి. అది మీరు కనుక అప్లై చేసుకోవాలంటే కొంచెం ఎర్లీగా అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఏమన్నా తక్కువ అప్పుడు మరి ఒక సీట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ చేయాలంటే మీకు వేరే యూనివర్సిటీస్ చూడాలి మేము. అంతేగాని మ్యాక్సిమం అయితే ఈ యూనివర్సిటీలో చేయాలనుకుంటే మాత్రం ఎవరైనా సీట్లు కావాలంటే, ఒకవేళ నా వల్ల ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే ఖచ్చితంగా నాతో కాంటాక్ట్ అవ్వండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఇదిగోని పక్కన చూసారా, ఇది వచ్చేసి మేము షితాంగ్ అంటామండి, అంటే మేము తినే రెస్టారెంట్స్ మాట. మొత్తం కాలేజ్ యూనివర్సిటీ అంతా కలిపి ఒక 10 రెస్టారెంట్లు ఉంటాయండి. ఇలాగా చాలా పెద్దవండి, మామూలుగా కాదు, కొంచెం పెద్దవి కాదు, చాలా పెద్ద రెస్టారెంట్స్ ఇవన్నీ. అయితే కొంతమంది అడిగింది ఏంటంటే, అన్న ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుద్ది అన్న, చాలామంది అడిగిన విషయం అండి నన్ను, ఇండియన్ ఫుడ్ దొరుకుద్దా ఇక్కడ? చైనాకు వచ్చి కూడా ఇండియన్ ఫుడ్ ఏంటండి, కానీ ఇండియన్ ఫుడ్ దొరుకుద్దండి. ఎందుకంటే చాలామంది ట్రబుల్ ఉంటుంది బయట తినడానికి, అది ఏమి కాదన్నాం. సో యూనివర్సిటీలో కాకుండా బయట దేశీ ఫుడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాన్ని ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తానండోయ్. ఇంకా స్పోర్ట్స్ అవి అయితే ఇంకా రచ్చరంబోల బోల్డ్. ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ. చాలా బాగుంటుందండి, స్టడీ పర్పస్కి కానీ ఏదైనా చాలా బాగుంటుంది. కొన్నిసార్లు అనొచ్చు, అమ్మో చైనా వెళ్తాం ఎలా బాబు, ఆ కంట్రీకి మనకి సెట్ అవ్వదు కదా ఇది అని చెప్పేసి. ఎడ్యుకేషన్ పరంగా దీనికి సంబంధమే లేదండి. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగా చూసుకుంటారు. చాలామంది అంటారు, అమ్మో వాళ్ళు మనల్ని అదే ఏదో అదేంటి ఏమంటారు అబ్బా, నాకు చైనీస్ తప్ప ఇంగ్లీష్ గుర్తు రావట్లేదండి. ఆ వర్డ్ని చీఫు అంటారు వాళ్ళు. చీఫు అంటే వీళ్ళ అర్థం ఏంటి, బుల్లింగ్, ఏదైనా బుల్లి చేస్తారా అని చెప్పి. మీరే చూడండి, అసలు నేను ఒక బైక్ మీద కూర్చుని అది నా కెమెరాని పట్టుకుని మొత్తం వీడియో తీస్తున్నాను అనమాట, మీకు చూపిద్దామని చెప్పేసి అసలు యూనివర్సిటీ ఎలా ఉంటుందని. నేనున్న యూనివర్సిటీ లోపల అన్నమాట, నేను ఇప్పుడు లోపల తీస్తున్నాను వీడియోలన్నీ. ఇది యూనివర్సిటీ లోపల, అది పోలీస్ కూడా. ఇక్కడ ఆ గార్డ్స్ ఏంటంటే 24/7 తిరుగుతూనే ఉంటారు. మీరు చూసే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ కెమెరాస్ ఉంటాయి. ఏదన్నా ప్రాబ్లం అయితే ఒక స్విచ్ నొక్కితే చాలండి, 2 మినిట్స్, వితిన్ 2 మినిట్స్ అక్కడికి ఆ పోలీసు వచ్చేస్తారు. ఇంకా ఇది వచ్చేసి షాపింగ్ ఏరియాస్ అన్నమాట. మీరు ఏమన్నా యూనివర్సిటీలో ఉంటే బయటికి వెళ్ళి బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. బట్టలు, బళ్ళు, తినడానికి అన్నీ ఇగోండి. ఇంకా ముస్లిమ్స్ కూడా తినడానికి, ఎందుకంటే చాలామంది హలాల్ తింటారు. సో హలాల్ తినే వాళ్ళు కూడా ఉంటాయండి. చాలా బాగుంటుంది మా రెస్టారెంట్. మీరు అనుకోవచ్చు, అబ్బా ఎంత డబ్బా కొట్టేస్తున్నారంటారు మీ రెస్టారెంట్ అని. నేను పెరిగిన రెస్టారెంట్ అండి, రెస్టారెంట్ అంటే నేను పెరిగిన ఇన్స్టిట్యూట్ అండి. సారీ అండి, రెస్టారెంట్ అన్నాను. నేను పెరిగిన ఇన్స్టిట్యూట్ అండి ఇది. నేను పెరిగిన నా కాలేజ్ మాట. సో ఐఎమ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ప్లేస్. నాకు ఎంతో బాగుంటుందండి ఇక్కడ. చాలా కామ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎవడు చదువులు వాడి ఎవడు పడితే ఆడు చదువుకుంటాడు. మీకు చూస్తే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ ప్లేస్లు కనిపిస్తాయి. అన్నీ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా చూసారా, మన వాళ్ళే బండ్లేసి తిరుగుతున్నారు. ఇంకా అవన్నీ ఈ బైక్స్ ఏనండోయ్. కొన్ని బైకులు చూడడానికి ఏదో పెట్రోల్ బైకులు లేవునులో ఉంటాయి, కానీ అవి కూడా ఈ బైక్సే మాట. అది ఇక్కడ ఇది అబ్బా నాకు బాగా గుర్తు, ఎక్కడ తినేవాడిని మేము. అది ఉన్నాయండి మన బ్యాచ్. ఇదిగోండి ఆ బైక్ చూసారా, అన్ని పెట్రోల్ కాదండో, అన్ని ఎలక్ట్రిసిటీ బైక్సే. గ్యాంగ్ మంద వచ్చేసారు కదా అక్కడికి. చూసారా ఎన్ని బైకులు. అసలు ఇంకో విషయం ఏంటంటే బయట ఉన్న వాళ్ళకి అసలు లోపలికి ఎంట్రీ ఉండదండి ఎవరికి, మనకు తప్ప. అంటే స్టూడెంట్స్కి తప్ప. పేరెంట్స్ కూడా లోపల రావాలంటే వాళ్ళు ఏమంటారు, రికమెండేషన్ తీసుకోవాలి. ఆ రికమెండేషన్ ఏంటంటే ఏమైనట్టు అంటారు దాన్ని, పర్మిషన్. ప్రశాంతంగా ఉంటుంది. ఎవడు చదువులు వాడి ఎవడు పడితే ఆడు చదువుకుంటాడు. మీకు చూస్తే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ ప్లేస్లు కనిపిస్తాయి. అన్నీ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా చూసారా, మన వాళ్ళే బండ్లేసి తిరుగుతున్నారు. ఇంకా అవన్నీ ఈ బైక్స్ ఏనండోయ్. కొన్ని బైకులు చూడడానికి ఏదో పెట్రోల్ బైకులు లేవునులో ఉంటాయి, కానీ అవి కూడా ఈ బైక్సే మాట. అది ఇక్కడ ఇది అబ్బా నాకు బాగా గుర్తు, ఎక్కడ తినేవాడిని మేము. అది ఉన్నాయండి మన బ్యాచ్. ఇదిగోండి ఆ బైక్ చూసారా, అన్ని పెట్రోల్ కాదండో, అన్ని ఎలక్ట్రిసిటీ బైక్సే. గ్యాంగ్ మంద వచ్చేసారు కదా అక్కడికి. చూసారా ఎన్ని బైకులు. అసలు ఇంకో విషయం ఏంటంటే బయట ఉన్న వాళ్ళకి అసలు లోపలికి ఎంట్రీ ఉండదండి ఎవరికి, మనకు తప్ప. అంటే స్టూడెంట్స్కి తప్ప. పేరెంట్స్ కూడా లోపల రావాలంటే వాళ్ళు ఏమంటారు, రికమెండేషన్ తీసుకోవాలి. ఆ రికమెండేషన్ ఏంటంటే ఏమైనట్టు అంటారు దాన్ని, పర్మిషన్ తీసుకోవాలి లోపల రావడానికి. చూసారా బళ్ళు భలే ఉన్నాయి కదండి, మాకు భలే ఇష్టం లేండి, ఇక్కడ బళ్ళు బాగుంటాయి.
అది మాట. ఇక్కడ అన్నీ ఉంటాయండి బాబు. అసలు తినడానికి ఏంటి, కుకింగ్ చేసుకోవడానికి ఏంటి, ఏమన్నా కొనుక్కోవడానికి ఏంటి, ఫ్లవర్లు, బుకేలు, తినడానికి రైసు, బర్గర్స్, పిజ్జాస్ అన్నీ ఉంటాయి మాట మొత్తం. అందుకే నేను ఉన్నన్ని నాళ్ళు నాకు ఏ ప్రాబ్లం లేకుండా చదువుకోవడానికి అంతరాయం లేకుండా ఉందండి. మామూలు విషయం కాదు. ఎందుకంటే సూపర్ మార్కెట్స్ అన్నీ క్లీన్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మనకి చాలామంది అంటారు, అబ్బాయి చైనాలో వాళ్ళు ఏమన్నా నేను బుల్లి చేస్తారు. ఇదిగోండి ఇలా మాట. అలా చెయ్యి ఎప్పితే ఆపేస్తారన్నమాట. మనకి ఫ్రీ మాట. ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడ తీసుకెళ్ళిపోద్ది వ్యాన్ వచ్చేసి. స్టూడెంట్ కార్డు ఉండాలండి. కార్డు లేకపోతే మళ్ళీ ఫ్రీ కాదు. మీరు చూస్తుంటారు కార్లు ఇరుగుతున్నాయి కదా అని చెప్పేసి. ఇదిగోండి ఇది మెయిన్ గేట్ మాట. ఇది వచ్చేసి మెయిన్ గేట్ కాలేజ్ యూనివర్సిటీకి. ఎక్కడి నుంచే మెయినే. అసలు ఎవరైనా వచ్చినా ఇదిగోండి ఇక్కడ కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళు అడ్మిషన్స్ రాసుకుంటున్నారు. ఇప్పుడే అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళు ఏంటంటే సీనియర్స్ మాట. వాళ్ళకి జాబ్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ క్యాంపస్లో కొన్ని జాబ్స్ ఉంటాయి అన్నమాట. స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడాలు, కొన్ని అంటే క్లీనింగ్ సెక్షన్లు. మీరు అనుకోవచ్చు అదేంట్రా బాబు మళ్ళీ క్లీన్ చేయడం ఏంట్రా అని. మనం చేయకపోవడం మన ఇష్టం అండి. కానీ చైనీస్ వాళ్ళు మాత్రం అది పట్టించుకోరండి. క్లీనింగ్ జాబ్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పార్ట్ టైం అవుతుందండి. క్లీనింగ్ అంటే ఇక్కడ ఏం క్లీనింగ్ ఉంటుందండి, మీరే చూడండి ఒకసారి. అదే అక్కడ వాళ్ళు మాత్రం స్టూడెంట్స్ కాదండోయ్ వస్తారు చూడండి. ఇంకా క్లీనింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఏంటంటే వాళ్ళకి పార్ట్ టైం. ఇదిగోండి మీరు ఒకటి ఆశ్చర్యపోతారు. యూనివర్సిటీలో ఉన్నాను, లోపల చూడండి 1 కిలోమీటర్లు ఉంటాయి ఒక్కొక్క దానికి. మీరే చూడండి ఎన్ని ఉన్నాయో. ప్రతి దానికి ప్రతి కోర్సుకి దానికి సంబంధించిన డిఫరెంట్ సబ్ డివిజన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇగో చూడండి, మీరే చూడండి ఏమి ఉన్నాయో. మేనేజ్మెంట్ సెంటర్, ఇది ఒక మ్యాప్ మాట, యూనివర్సిటీ మ్యాప్. చూడండి మేనేజ్మెంట్ సెంటర్ అంట, 90 మీటర్స్ యూనివర్సిటీ హిస్టరీ మ్యూజియం, భూషణ్ స్క్వేర్ నేషనల్ ప్లాట్ఫామ్. ఇంకా ఇవి చూసుకోండి పబ్లిక్ ఏరియా. ఇప్పుడు నేను చెప్పిన కోర్సులు ఉంటాయి చూడండి, ఆ కోర్సుకు సంబంధించిన ఒక్కొక్కటి మాట 1.1 కిలోమీటర్స్. ఇది యూనివర్సిటీ లోపల అండోయ్. మీరు అనుకోవచ్చు 2000 acres పైన పెద్ద యూనివర్సిటీ అండి బాబు. అది ఇంజనీరింగ్ ఏరియా, సైన్స్ ఏరియా, హ్యుమానిటీ ఏరియా, మెడికల్ ఏరియా, రెసిడెంట్ ఏరియా. నా తలకాయ ఏవి పడితే అవి ఉంటాయి ఇక్కడ. చూసారా ఇన్ని ఏరియాలు అన్నమాట. ఇవన్నీ చూసుకోవచ్చు ఒక్కొక్కటి. ఇక్కడ ఏంటంటే జనాలు ఏమంటారు, స్టూడెంట్స్ వచ్చేసి పార్ట్ టైం జాబ్ తీసుకుంటారండి. ఇది మా గ్రంథాలయం. ఇంకా ఇది వచ్చేసి బెల్ టవర్ మాట. ఈ టవర్ మాత్రం ఇది ఒక్కసారి మంత్లీ అంటే ఇయర్లో 1 టైం మాత్రం ఓపెన్ చేస్తారని. అది కూడా న్యూ ఇయర్కి ఒక్కసారి మా డీని పైకి వెళ్ళి ఠంగ్ 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 అని 3 సార్లు కొడతాడు. అంతే మన న్యూ ఇయర్ వచ్చేసిందని ఫీల్ అయిపోవాలన్నమాట. ఫీల్ అవుతాం ఏంటంటే వచ్చేసినట్టే. అయ్యి బాబోయ్ ఏంటిది, ఏదో హెవెన్ డోర్ లాగా ఎంత పొడుగుందో చూసారా, మామూలుగా కాదు. ఇది ఎక్కడ కూర్చొని కనిపిస్తుందండో ఈ టవర్. అయితే అది మాట. ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ ద ఏమంటారు యూనివర్సిటీ మాట. అది ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఫారినర్స్కి వచ్చేసి లిమిట్లో ఉంటాయన్నమాట. చైనీస్ వాళ్ళకి అయితే చాలా ఎక్కువ ఉంటాయి. కానీ మనం వెతుక్కున్న బట్టి ఉంటుంది. కొన్ని చోట్ల చేయకూడదు, కొన్ని చోట్ల చేయొచ్చు జాబ్స్. అది ప్రాబ్లం, మనకు అన్నీ తెలుస్తాయి. ఇదిగోండి ఇక్కడ డాక్టర్స్ మాట. ఈ ఏరియా అంతా డాక్టర్స్ తిరిగే ఏరియా. అది వచ్చేసి వెనకాలం చూడండి అది డిసెక్షన్స్, మార్చురీ ఇవన్నీ ఇక్కడే మాట. నా 2 ఇయర్స్ కాలం అంతా ఇక్కడే వెళ్ళింది లోపలే మాట. ఇంకా డిసెక్షన్, అదే శవాలకి డిసెక్షన్లు కానీ, లోపల డెడ్ బాడీస్ ఉండడం కానీ, ప్రతి 10 మందికి ఒక డెడ్ బాడీ ఇస్తారన్నమాట. ఇక్కడ ఇస్తే దాన్ని డిసెక్ట్ చేసుకోవచ్చు. చాలా టైం ఇస్తారు మనకి. టీచింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఒక విధంగా చెప్పాలంటే టీచింగ్ పరంగా వీళ్ళు చాలా హైలైట్ అని చెప్పాలి. మనకి ఇక్కడ దొరికిన రిసోర్సెస్ ఇండియాలో దొరకవండి. అది 100% నిజంగా చెప్పొచ్చు. సో ఇంకా మీరు అనుకోవచ్చు అబ్బాయి నీకెలా తెలుసురా బాబు, మా మమ్మీ కూడా ఇండియాలో హెల్త్ డిపార్ట్మెంటే అండి. సో నాకు బాగా తెలుసు ఈ విషయాల గురించి. ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడ మ్యాప్లు, దానికి సంబంధించిన డీటెయిల్స్. సో ఇదండి ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ప్లే గ్రౌండ్ అన్నమాట. ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ మీట్ అని ఉంటుంది. స్పోర్ట్స్ మీట్కి అందరూ ప్రిపేర్ అవుతాడు. స్పోర్ట్స్ మీట్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది. జాబులకి ప్రైజ్ మనీ ఉంటుంది. జాబులు ఉంటాయి. దానికి ఇలాంటి స్పోర్ట్స్ సెంటర్లకి వాటికి ప్రైజ్ మనీలు ఉంటాయి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బోల్డ్, అసలు మామూలుగా కాదు. మన ఇక్కడ ఉన్న టైం అంతా సింపుల్ గడిచిపోద్ది అన్నమాట. మామూలుగా కాదు, చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ మాత్రం ఇది వచ్చేసి ఫారినర్స్ ఉండే ఏరియా మాట. ఇదిగోండి ఇక్కడ ఇది ఇంకో బిల్డింగ్ మాట. ఇందాక చూపించిన బిల్డింగ్ కాకుండా ఇది ఇంకో బిల్డింగ్. ఈ ఏరియాలో ఎక్కువ ఉంటారు జనాలు. చూసారా అది మాట. ఇంకా ఇక్కడ వచ్చేసి స్కేటింగ్ గ్రౌండ్ మాట. ఇదంటే మాకు చాలా ఇష్టం అండి. ఈవినింగ్ అయితే ఇక్కడ కూర్చొని బాటాకానీ వేసుకుంటాం మేము. నిజంగా చెప్తున్నాను, మా టైంలో ఇలాగే ఉండేది. ఇక్కడ కూర్చొని బాటాకానీ వేసుకునే వాళ్ళం. హ్యాపీగా మాట్లాడుకుని ఇంచక్క కావాల్సిన సొల్లు కవర్లు చెప్పుకునే వాళ్ళం. పైగా లోపల హోటల్స్ కూడా ఉంటాయండి. ఆ హోటల్స్ ఏంటంటే ఒక్క పేరెంట్స్కి స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్ కనుక బయట నుంచి వచ్చి స్టూడెంట్స్తో ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ దొరుకుద్ది అన్నమాట. ఇంకోటి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటారు చూడండి, వాళ్ళకి ఇక్కడ స్పెషల్ రూమ్స్ ఉంటాయి అన్నమాట.
అలా ఏదో హనీమూన్ చేసుకుందాం అని వచ్చిన వాళ్ళకి. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ పెద్ద బ్యూటియస్ స్పాట్ మాట. నేను డ్రోన్తో వీడియో తీసానండి, కానీ వీడియో క్రాష్ అయిపోయింది. సో సారీ అండి. నెక్స్ట్ టైము ఆ వీడియో ఏదో విధంగా నేను ఫిక్స్ చేసి మీకు పెడతాను. ఇది నేను ఇచ్చే మాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందం ఎంత బాగుంటుందో, యూనివర్సిటీలో ఉన్న ది బెస్ట్ స్పాట్ మాట. అందంగా ఉండేది ఈ ఏరియా. సో ఈ ఇయర్ మిస్ అయింది. సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆ వీడియో చూసిన తర్వాత. మీకు ఇద్దామని చాలా చాలా కష్టపడి తీశాను, కానీ అవ్వలేదు. మళ్ళీ తీద్దామండి. సో ఇదండి మీ యూనివర్సిటీస్ గురించి మీకు నాకు తెలిసినంత వరకు నేను చెప్తుంది. సో ఇదేనండి. మీకు కనుక ఇంకా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, నా ఏంటది నా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ప్రాబ్లం ఏవీ లేదు అసలు. ఏంటండి మనం చూసుకోవద్దు ఎలాగా వేరే కంట్రీకి వచ్చిన తర్వాత. సో అదండి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, ఇది ఈ స్పాట్ అంటే నాకు భలే ఇష్టం అండి. ఇదివరకు ఇక్కడ కూర్చొని నేను జాంకాయలు తినేవాడినండి. మీరు అనుకోవచ్చు అదేంటారా జాంకాయలు తినేవాడినంటే, అవునండి జాంకాయలు తినేవాడిని కూర్చొని. నిజంగా చెప్తున్నాను, నాకు చాలా బాగా ఇష్టం. అది మామూలుగా మన ఇండియా అయితే ఈ పాటిగా బజ్జీ ఉండేది. ఇప్పుడు ఇది వచ్చేసి మనం బయటకు వెళ్తున్నాం. మీరు అడుగుంటారు దేశీ ఫుడ్ అన్నావు కదా ఎక్కడరా బాబు అని. ఇప్పుడు మీకు రుజువులతో సహా ప్రూఫ్తో సహా చూపించేస్తామన్నమాట. ఇదిగోండి, ఫేస్ స్కానింగ్ లేకుండా మనం బయటికి వెళ్ళలేము, లోపలికి రాలేము. ప్రతిసారి గార్డ్స్ ఉంటారు బయట, కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో సెక్యూరిటీ పరంగా కళ్ళు మూసేసుకోవచ్చండి. నిజంగా చెప్తున్నాను, అంత బాగుంటుంది సెక్యూరిటీ పరంగా. ఇంకా బయటకు వచ్చేసాం, యూనివర్సిటీ బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ విత్ ఇన్ ఏ కిలోమీటర్ డిస్టెన్స్లో ఆ దేశీ ఫుడ్ ఉంటుందండి. మీరు నమ్మరా ఇప్పుడు చూసేద్దానండి. ఇక్కడ నుంచి బండి మీద నేను డ్రైవ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, మీరే చూడండి, డిస్టెన్స్ మీకే అర్థమవుద్ది. జస్ట్ బయటకు వచ్చి ఒక్క రెడ్ లైట్ మాట, ఒక రెడ్ లైట్ ఎదుగు అది వచ్చేసి మెట్రో మాట. మెట్రో పక్కన ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి బస్ స్టాప్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి బస్ స్టాప్. ఇంకా కొంచెం ఎదరకొచ్చి ఆ లెఫ్ట్కి తిరిగితే ఇదేనండి దేశీ ఫుడ్. దీని వెనకాల పాకిస్తానీ రెస్టారెంటు, ఫ్రెంచ్ రెస్టారెంట్ బోల్డ్ ఉంటాయిలేండి. మనకెందుకులే కానీ మనకు దేశీ ఫుడ్డే మనకు ముఖ్యం. ఇదిగోండి దేశీ ఫుడ్ అంత క్లియర్గా చూపించేసాను చూసారా. ఇదిగోండి జనాలు ఆల్రెడీ ఉన్నారు అక్కడ కిక్కిరిసిపోయి. అంత లేదులేండి, చాలా బాగుంటుంది, చాలా పెద్ద రెస్టారెంట్, చాలా బాగుంటుంది ఫుడ్ సోర్స్ పరంగా అంతా. మొత్తానికైతే చూపించానండి మీకు. అసలు యూనివర్సిటీ మొత్తం అంతా ఒక్కొక్క రూములతో చూపిద్దాం అనుకున్నా, కానీ ఎందుకు వచ్చిందని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం అండి. అంతవరకు మీ రాజేష్. జై హింద్.